కొట్టొద్దని చెప్పానన్నారు. జగన్ కూడా నవ్వుతూనే సమాధానం చెప్పారు. చాలా డిబేట్లలో జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలకి గైర్హాజరు అవ్వకూడదు, రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ పర్సనల్గా కలిసినప్పుడు అదే మాట నేను ఎక్స్-సీఎం గారికి చెప్పడం జరిగింది. యూ డోంట్ మిస్ కమింగ్ టు ద అసెంబ్లీ, యూ హ్యావ్ టు కమ్ ఎవ్రీ డే, డోంట్ అవాయిడ్ అటెండింగ్ ది అసెంబ్లీ అని చెప్పా. ఎస్ యూ విల్ సీ అని చెప్పి తను కూడా నవ్వుతానే సమాధానం చెప్పాడు. ఒక కార్డియల్గా, ఎందుకంటే మా మధ్యన శత్రుత్వం, రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ ఒక హౌస్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా కలుసుకున్నప్పుడు, అంటే అసెంబ్లీ సమావేశాలకి అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా లేకపోయినా ఒకటే ప్రతిపక్షం, దానికి నాయకుడు ఆయన కాబట్టి కంపల్సరీగా అసెంబ్లీకి రావాలి, ఏదో ఒక చర్చ జరగాలి కదా అసెంబ్లీలో. అందుకని నేను ఆయనకి చెప్పడం జరిగింది. గతంలో మీడియాలో చెప్పిందే ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఈ రెస్పాండెడ్ పాజిటివ్లీ, ఎస్ యూ విల్ సీ అని చెప్పి అంటం జరిగింది. అంతే, నథింగ్ స్పెషల్. ఏదైతే నేను గతంలో మీడియాలో మాట్లాడానో అదే విషయం ప్రత్యక్షంగా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షం సభలో లేనప్పుడు ఆ జరిగే సభకి అందం ఉండదు. ఆ ఉద్దేశం మీద నేను ఆయన కోరటం జరిగింది. ఐ హోప్ హీ వుడ్ అటెండ్ ద అసెంబ్లీ ఫ్రమ్ నెక్స్ట్ సెషన్ ఫర్ ష్యూర్. మీ మీద హత్యాయత్నం జరిగిందన్నారు. జగన్ గారి మీద మీరు కేసులు కూడా పెట్టించారు. తర్వాత ఎందుకు ప్రత్యేకంగా మీరు వెళ్ళి ఎందుకు ఆయనతో ఈ విషయం చెప్పాల్సి వచ్చింది? దానికి దీనికి సంబంధం లేదండి. ఆ కేసు విల్ కంటిన్యూ. ఆ కేసుకి దీనికి సంబంధమే లేదు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అంటే హోదా అప్రస్తుతం, ప్రతిపక్షం లేని శాసనసభలాగా ఉండదు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా నేను ఆయన్ని రండి అని చెప్పడం జరిగింది. సరే, నా మాట ఆయన వింటాడా విండా అనేది సెకండరీ. బట్ ఈ కేసుకి దానికి సంబంధం లేదు. ఓకే, కేసు నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి, విచారిస్తారు, విచారంలో నిజాలు బయటకు వస్తాయి. జగన్ మీద కోపం తగ్గిందా మీకు? కోపం సమస్య కాదండి. ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నేను కోరుకునేది ప్రతిపక్షం లేని శాసనసభ కాదు. సో కాబట్టి ఒక హోదా సంగతి పక్కన పెట్టిన ప్రతిపక్ష నాయకుడిగా రావాలి. ఏకైక ప్రతిపక్షం 11 మంది ఉన్నా అదే ప్రతిపక్షం కదా, రావాలి అని చెప్పడం జరిగింది. కోపానికి, కేసుకి దీనికి సంబంధం లేదు. నేను నిన్ననే నా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించా. మళ్ళీ రేపొద్దున ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు వ్యతిరేకిస్తా. ఓకే, ఇవాళ స్పెసిఫిక్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ ద అసెంబ్లీ సెషన్. సో ద సెషన్ వితౌట్ ది అపోజిషన్ ఈస్ మీనింగ్లెస్. అపార్థాలేమో అర్థం చేసుకుంటాం అంతే. రైట్, ఇది త్రిబుల్ ఆర్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టొద్దంటూ జగన్కు చెప్పానన్నారు. జగన్ కూడా నవ్వుతూనే సమాధానం చెప్పారని, యూ విల్ సీ అంటూ సమాధానం చెప్పాడంటూ త్రిబుల్ ఆర్ ఆర్టీవీ ప్రతినిధితో మాట్లాడిన ఆడియో రికార్డ్ మీరు విన్నారు. జగన్కు తనకు శత్రు